రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు? ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు? సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. ఇది వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడే ఇలా నిల్చుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. ఇది సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తూ ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది, దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది.